హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా భక్తి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ గారు. ఆయనతో మాట్లాడి చాలా వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. శుభాశీస్సులు. మనం వాస్తు నుంచి మొదలు పెడదాం. భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు వాస్తు అనేది ఎందుకు వచ్చింది? అసలు వాస్తు అనేది ఉంటుందా? వాస్తుని నమ్ముతూ చాలా యుగాలుగానే వస్తున్నారమ్మా. ఇవాళ దాని గురించి మాట్లాడడానికి చాలామంది ఉద్యుక్త చూపిస్తారు. అయితే నేను ఇప్పుడు నువ్వన్న ప్రకారంగా సైంటిఫిక్గా తీసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే 4 దిక్కుల్లో 2 దిక్కులు మాత్రం కదలవు, అలానే ఉంటాయి. సో మిగతాయి మాత్రం తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాస్తు ప్రకారంగా చూస్తే వాస్తుని నమ్మి ఆ సిద్ధాంతాన్ని అనుసరించి చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కొంతమందికి అసలు వాస్తు అనే దాని మీద నమ్మకమే ఉండదు. సో ఎవరి నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మీ ఇంట్లో ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ దోషం వల్ల అండి అంటారు. దానివల్ల అది మార్చిన తర్వాత వాళ్ళు బాగుంటారు. అంటే వాస్తు వల్ల మేము బాగున్నాం అంటారు. ఈ మధ్యనే చెప్పాను, వాస్తు ప్రకారంగా వాస్తు బ్రహ్మలతో కట్టించిన ఒక ఇంట్లో ఒక భయంకరమైనటువంటి అపశృతి జరిగింది. ఇప్పుడు తప్పు ఎవరిదంటాం? చేపించిన వాళ్ళదంటామా, చేసుకున్న వాళ్ళదా, లేకపోతే మార్చిన వాళ్ళదా, లేకపోతే వాస్తుదా? వాస్తు అనేది ఏంటంటే సైంటిఫిక్గా ఇందాక చెప్పినట్టుగా అలా ఉన్నప్పుడు వాస్తు ప్రకారంగా చాలామంది ఏం చేస్తారంటే ఆగ్నేయం ఈశాన్యం ఈ 2 మాత్రం జాగ్రత్తగా ఉంటే మిగతాది ఏదున్నా సరే కొట్టుకుపోతుంది, ఇబ్బంది లేదు, వాస్తు హోమం అనేది చేస్తే సరిపోతుందని కొంతమంది చెప్తారు. సో భూమి మొత్తం గుండ్రంగా ఉందమ్మా. 4 దిక్కుల ఉండాల్సింది 2 దిక్కులు మాత్రం కదులుతాయి, 2 దిక్కులు కదలవు. అంటే సో వాస్తుని నమ్మే వాళ్ళని మనం తప్పు పట్టలేము. ఇప్పుడు దక్షిణాన గుమ్మాన్ని ఇష్టపడరు. ఎంతసేపు అందరూ ఈస్ట్ ఫేసింగ్ అంటారు. దక్షిణాన గుమ్మం లేకుండా ఇళ్ళు ఉన్నాయా? ఏమన్నా ఉత్తరాన లేకుండా ఉన్నాయా? సో ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ అవర్ వ్యూ. మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. దక్షిణ ముఖాన ఉన్న వాళ్ళు పైకి వస్తారు, ఉత్తర ముఖాన ఉన్న పైకి వస్తారు. కానీ ఒక సైకలాజికల్ సెంటిమెంట్ ఏంటంటే ఈస్ట్ ఫేస్. అందరూ ఈస్ట్ ఫేసే కడితే ఇక దక్షిణాన్ని ఏం ఉండదు కదా. కాకపోతే ఏంటంటే మాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే అవతల వాళ్ళ యొక్క ఒక విధానాన్ని అందిపుచ్చుకొని దానికి తగినట్టుగా వాళ్ళ జాతకాలకి ఇది బాగుంటుంది, ఇది బాగోదు అని చెప్పడం వల్ల కూడా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. ఈస్ట్ ఫేసే కదమ్మా, మిగిలిన 3 ఫేసులు కూడా నెంబర్ 1 ఫేస్లే. నేను ప్రత్యేకించి నేను ఉండేది దక్షిణం వాకిలే. మరి ఎందుకు సార్ అసలు చెప్పరు? అంటే ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉండాలి, వేరే ఫేసింగ్ ఉండకూడదు అని అంటుంటారు. అమ్మ, నమ్మేవాడి మనసులో ఉన్నటువంటి ఆలోచనని, వాడికి ఉండేటటువంటి భయాన్ని, వాడికి ఉండేటటువంటి బెదురుని, వీటన్నిటినీ అవకాశం కొద్దీ కొంతమంది సొమ్ము చేసుకునే విధానంలో నీకు ఇదే కలిసి వస్తుంది, నీకు ఇదే బాగుంటుంది అని చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకి అక్కడ కొంతమేర ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ వెళ్ళి మీరు చెప్పారు కదా చేశాము అంటే అప్పుడు ఇలా చేయండి అంటారు. అంటే ఒక మనిషిని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి తగిన విధంగా మార్చుకుంటూ లబ్ధి పొందుతూ ముందుకెళ్తున్న వాళ్ళు 100లో 80 మంది ఈ పొడమి మీద ఉన్నారమ్మా. అయితే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ మనల్ని నమ్మిన వాళ్ళని మాత్రం ఆ నమ్మకాన్ని గెలిపించే విధంగా మనం చేస్తే బాగుంటుంది.